జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. గన్ని సంచుల కొరత నుంచి తూకంలో కటింగ్ వరకు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మలాపూర్ మండల కేంద్రంలో రైతులు ధర్నా నిర్వహించారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి కొనుగోలును వేగవంతం చేయడంతో పాటు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు బయోమెట్రిక్ ద్వారా మాకు ఇచ్చండి, ఇవ్వండి కొనుగోలు కేంద్రాలు వెంటనే మక్కలకి ఇచ్చినట్టు అద్దెకి ఇచ్చేయండి. ఇది 42 చూపుతున్నాం అంటారు, వాడికి పోయినాక 43 తీసుకోనంటాడు. తీసుకోనప్పుడు నిర్వాహకుడు చెప్పాలి కదా, తీసి ఒక వాళ్ళకు ఎందుకు తీసుకుంటాడు రైతులు రైతులు ఎందుకు చెప్పవాడా? ఇప్పటికి మక్కలు ఒక 6000 బ్యాగులు జోకినవి ఉన్నాయి. దానికి లారీ లేక రైతులు పడికాపులు కాసి ఉపాసం ఉంటున్నారు. కానీ అక్కడ తాగమంటే నీళ్లు లేవు, అన్నం లేవు. అయ్యా గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు దాన్ని మీరు చొరవ తీసుకొని జిల్లా కలెక్టర్ కూడా మా బాధలు వర్ధిస్తలేదు, మేము ఎంత మొరపెట్టుకున్నా కానీ దాన్ని గమనిస్తలేరు సార్. మీరన్న దృష్టి పెట్టి మీ అధికారులకు ఆదేశాలు ఇచ్చి మరి రైతులకు మీరు ఒక 10 రోజులలో లేపుతామని చెప్పి మన పెద్దలు చెప్పిపోయారు. మరి దానికి అనుకూలంగా 10 రోజులు అయిపోయింది, ఇంకా నెల రోజులైనా పోయేటట్లేదు. అడ్లు కూడా ఒక 6000 బ్యాగులు నిల్వ ఉన్నాయి, ఇప్పటికీ ఒక లారీ లేదు. మరి మా మల్లాపురం మండల కేంద్రంలో మేము ఏం పాపం చేసుకున్నామో రైతులం అర్థం లేదు. ఇంకొక 15-20 రోజులు అయితే వాన కుడితే రైతులంతా ఊరేసుకొని చచ్చిపోతారు. అప్పుడు వచ్చి మీరు సాగు చేసుకోండి అయ్యా ముఖ్యమంత్రి గారు. కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్నటువంటి అవకతవకలు, ఆలస్యము మరియు ప్రతి దానిపైన కూడా అధికారుల నిర్లక్ష్యం వలన ఇది జరుగుతుందని మేము రైతులను గ్రహిస్తున్నాము. ఎందుకంటే రైతులందరం కలిసి ఎన్నోసార్లు ఎంఆర్ఓల ద్వారా కలెక్టర్లకు వినతి పత్రాలు, ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాకంటే 15-20 రోజుల ముందే మేము వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గన్ని బ్యాగుల విషయంలో కానీ, కాంటాల విషయంలో కానీ ముందస్తు ఇచ్చినా కానీ మన జిల్లా రైతాంగం, కలెక్టర్లు కానీ వీరందరి నిర్లక్ష్యం వల్లనే ఈనాడు ఇంత ఆలస్యం జరుగుతుంది. ఇది ఒకటి పోతే మళ్ళా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు నేను కొబ్బరికాయ కొడతా అంటే నేను కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి అట్లా 15 రోజులు కాంటాలు నిలిపేయడం జరిగింది.